ఈరోజు మనం జ్ఞానయోగము అనే ఒక అద్భుతమైన గ్రంథం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది సత్యం కోసం ఒక వ్యక్తి చేసిన లోతైన ప్రయాణం. సరే, అసలు విషయంలోకి వెళదాం. మనందరం శాంతిగా ఉండాలని కోరుకుంటాం కదా. కాని మనకి ఆ నిజమైన శాంతికి మధ్య ఏదో అడ్డుగా నిలుస్తోంది. ఇంతకీ అదేంటి? ఈ మొత్తం అన్వేషణకు మూలం ఈ ప్రశ్నే. ఈ గ్రంథమంతా దీనికి సమాధానం వెతకడానికే ప్రయత్నిస్తోంది. ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే, అన్వేషకుడి మనసులో పుట్టిన ఒక తీవ్రమైన ప్రశ్నతో, సమాధానాల కోసం, ఒక స్పష్టత కోసం, ఒక దారికోసం వెతుకులాటన్మాట. ఆ సమయంలో ఆ అన్వేషకుడి మానసిక స్థితిని ఈ మాటలు ఎంత చక్కగా వివరిస్తున్నాయో చూడండి. ఒక రకమైన గందరగోళం, ఎటు వెళ్లాలో తెలియని అయోమయం. ఏదో ఒకటి ఉందని తెలుసు, కాని అదేంటో, దాన్ని ఎలా చేరుకోవాలో తెలియని ఒక అనిశ్చితి. సహజంగానే సమాధానాల కోసం చుట్టూ ఉన్న ప్రపంచంలో వెతికాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు. జపాలు, తపాలు, ధ్యానాలు, ఇలా తెలిసిన అన్ని దారుల్లో ప్రయత్నించాడు. కాని ఏదీ కూడా ఆ లోపల ఉన్న ప్రశ్నకు సరియైన సమాధానం ఇవ్వలేకపోయింది. అప్పుడర్థమైంది, ఈ సాంప్రదాయ మార్గాలు సరిపోవని. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గరికి వచ్చాం. ఇక్కడే అన్వేషణ మొత్తం ఒక కొత్త దిశ తీసుకుంటుంది. సత్యంతో ఒక ఊహించని ముఖాముఖి జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నా దొరకని సమాధానం అస్సలు ఊహించని ఒక చోటు నుండి, ఒకరి నుండి దొరికింది. ఈ ఒక్క సంఘటన ఆ అన్వేషకుడి ఆలోచనా విధానాన్ని, అతని ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇదిగో ఆ ఊహించని మూలం నుండి వచ్చిన మొదటి అతి ముఖ్యమైన బోధన. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కదా, కాని ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్కసారిగా వెతుకులాటను బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పేసింది. అంటే సమస్య బయటలేదు, పరిష్కారం కూడా బయటలేదు. మరి లోపల ఉన్న ఆ సమస్య ఏంటి? సత్యానికి, మనకి మధ్య అడ్డుగోడలా నిలబడిందేంటి? అదే నేను అనే భావన. దానితోనే అసలైన యుద్ధం. సరే, ఈ నేను లేదా అహం అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఇది మన గురించి మనం చెప్పుకునే ఒక కథ. నా ఆలోచనలు, నా పనులు, నా ఆస్తులు, ఇలా ప్రతిదానికి నా అని ఒక ట్యాగ్ తగిలించుకుని ఈ మొత్తం విశ్వం నుండి మనల్ని మనం వేరుగా చూసుకునేలా చేసే ఒక భావన. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. అహం దృష్టితో చూసినప్పుడు ప్రతిదీ వ్యక్తిగతమే, అంతా నాది, నేను గెలిచాను, నేను ఓడిపోయాను. కాని సత్యం దృష్టిలో గెలుపు ఓటమిలనేవి జరుగుతాయంతే. అక్కడ నేను అనే కర్త లేడు. ఆ నా అనే పదం ఎప్పుడైతే పోతుందో అప్పుడే అసలైన స్వేచ్ఛ మొదలవుతుంది. మరి ఈ అహం అనే చిక్కుముడిని ఎలా విప్పాలి? దీనికి 3 సూత్రాలు చెప్పారు. ఒకటి, అసలీ నేను అనేది నిజం కాదు, అదొక కథ అని గుర్తించడం. 2, ఈ కథ దేనిమీద బతుకుతుందంటే బంధాలు, భయాల మీద. ఇక 3వది చాలా ముఖ్యమైనది, దాన్ని బలవంతంగా పోగొట్టక్కర్లేదు, జస్ట్ దాన్ని గమనించడం మొదలుపెడితే చాలు, దాని పట్టు అదే సడలిపోతుంది. ఇప్పుడు ఈ ప్రయాణంలో క్లైమాక్స్కి వచ్చాం. ఇప్పటిదాకా సిద్ధాంతపరంగా విన్న విషయాలన్నీ ఇప్పుడు ఆ అన్వేషకుడికి అనుభవపూర్వకంగా అర్థం కావడం మొదలవుతుంది. అదే గొప్ప ప్రత్యక్షత. ఈ గొప్ప అనుభవం వెనుక ఒక చిన్న సంఘటన ఉంది. ఆ సంఘటన మధ్యలో ఉన్న ఒక నంబర్ 2000. అసలు విషయం ఆ 2000 రూపాయలు కాదు, ఆ డబ్బుతో ఉన్న అనుబంధం. ఇక్కడ నేర్చుకున్న పాఠమేంటంటే, త్యాగం అనేది వస్తువు విలువలో లేదు, దాన్ని వదిలేసే చర్యలో ఉంది. అంటే మనం ఎంత పెద్ద మొత్తం వదులుకున్నామనేది కాదు, అసలు వదులుకోగలిగేమా లేదా అన్నదే ముఖ్యం. సో మొత్తం మీద ఈ ప్రయాణం నుంచి అన్వేషకుడికి కొన్ని కీలకమైన విషయాలు అర్థమయ్యాయి. అవేంటంటే, నిజమైన స్వేచ్ఛ అంటే నేను అనే భావన నుండి బయటపడటం. శాంతి అనేది మనం ఎక్కడో వెతికి పట్టుకోవాల్సింది కాదు, అది ఎప్పుడూ మనలోనే ఉందని తెలుసుకోవటం. ఈ విశ్వంలో ఏ లోటూ లేదు, అంతా పరిపూర్ణంగానే ఉంది. చివరిగా, అసలు వెతికేవాడు, వెతికబడేది వేరు కాదు, రెండూ ఒకటేనని గ్రహించటం. అయితే ఇక్కడతో కథ అయిపోలేదు. ఎందుకంటే జ్ఞానోదయం అనేది ఏదో చేరుకోవలసిన ఫైనల్ డెస్టినేషన్ కాదు, అదొక నిరంతర ప్రక్రియ. అందుకే ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. ఈ విషయాన్ని ఒక అద్భుతమైన వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. సత్యాన్ని తెలుసుకోవటం ఒక మెరుపులాంటిది. అది ఒక క్షణంలో జరిగిపోవచ్చు. కాని ఆ సత్యంలో జీవించడం అనేది
ఒక జీవితకాలపు సాధన. అది అంత సులభంగా అయ్యే పని కాదు. చివరిగా ఈ విశ్లేషణ మనందరి ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. ఈ అన్వేషణ అనేది కేవలం ఆ కథలోని పాత్రదే కాదు, మనందరిది. మరి మనలో ఉన్న ఏ నేను అనే కథను ప్రశ్నించడం ద్వారా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నపై కాస్త లోతుగా ఆలోచించాల్సిందే.